రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మనకి ఇప్పుడే వచ్చిన వార్త, మనకు ఏవైతే రైతులు ఎదురు చూస్తున్నారో పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించింది అయితే ఈ వీడియోలోనైతే చాలా స్పష్టంగా అయితే వివరిస్తాను. ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు ముందుగా మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. అంతకంటే ముందు మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే వీడియో చూడండి. పిఎం కిసాన్ డబ్బులు వచ్చేసి మనకు 17వ విడత ఏదైతే ఉందో ఈ నెల చివరి వరకు అయితే మనకు, లేకపోతే జూన్ 15వ తేదీలోపు అయితే మనకైతే రైతుల ఖాతాలను అయితే నిధులు అయితే జమ చేయడం జరుగుతుందని అయితే ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగానైతే వివరించడం జరిగింది. మరి ఇది సంగతి, మనకైతే ఇప్పుడే వచ్చిన వార్త ప్రకారం అయితే ఇది. అలాగే ఎవరైతే రైతులు ఉన్నారో, రైతు సోదరులు ఎవరైతే ఎదురు చూస్తున్నారో పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడెప్పుడా పడుతున్నాయి, చాలామంది అయితే అడగడం జరుగుతుంది కదా. మీకు అందరికైతే ఒక మంచి శుభవార్త రావడం జరిగింది. అలాగే ఎవరైతే రైతులు ఈ ఏదైతే వానాకాలం సీజన్కి సంబంధించి రైతు రుణమాఫీ డబ్బులు, అలాగే రైతు రుణమాఫీ కూడా 2 లక్షల వరకు అయితే ప్రభుత్వం అయితే మాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. అలాగే మనకి ఏదైతే రైతు బంధుకు సంబంధించి వానాకాలం సీజన్కి రైతు బంధుకు సంబంధించి చూసుకున్నట్టయితే ఏమైంది అని అయితే చాలామంది అయితే అడగడం జరుగుతుంది. మనకు ఎకరానికి అయితే 15,000 రూపాయల చొప్పున అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి. ఇదైతే వచ్చేసి అయితే అందరికైతే వచ్చేసి అయితే మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. పిఎం కిసాన్ డబ్బులు వచ్చేసి 17వ విడతల ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేసుకున్న రైతులు ఉన్నారో మీ అందరికైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3,000 రూపాయల చొప్పున అయితే ఇవ్వనున్నట్లయితే సమాచారం వచ్చింది. పిఎం కిసాన్ డబ్బులు ఏదైతే ఉందో 17వ విడత సంబంధించి ఇదైతే వార్తనైతే రావడం జరిగింది. ఇదైతే ఈ వీడియోనైతే మీ తోటి రైతులకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి అందరికైతే షేర్ చేయండి, అందరూ అయితే తెలుసుకుంటారు ఇన్ఫర్మేషన్ వచ్చేసి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే వచ్చేసి మనకు ఏదైతే రైతు బంధు నిధులు అయితే చాలామంది అయితే అడగడం జరుగుతుంది. ఈ రోజున విడుదల చేయనున్నారు. జూలై లేకపోతే జూన్ 25వ తేదీలోపు, 26వ తేదీ, 28వ తేదీలోపు అయితే ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా అయితే వివరించడం జరిగింది. హ్యావ్ ఏ నైస్ డే గైస్.